హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి వంకాయలతో కర్రీ చేసి చూపించబోతున్నానండి. ఒకసారి ఈ వంకాయలతో ఈ టైప్లో కర్రీ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని వేడి వేడి అన్నంలో ఇది కాస్త వేసుకొని తింటుంటే ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో చపాతీల్లో కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఒక పావు కేజీ నల్ల వంకాయల్ని తీసుకున్నానండి. తీసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత 4 ముక్కలుగా ఇలా కట్ చేసేసుకుందాము. చూసి కట్ చేసుకోండి. పురుగులు పుచ్చులు ఉంటాయండి వంకాయల్లో. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వంకాయలు మొత్తం ఇలానే కట్ చేసేసుకుందామండి. తర్వాత ఒక కళాయి అయితే తీసేసుకుందాము. దాంట్లో ఒక గ్లాసు నీళ్లు పోసుకుందామండి. పోసుకున్న తర్వాత కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటినీ వేసేసుకుందాము. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందామండి. నేనైతే 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. చూడండి, తర్వాత అందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము. మీరు పులుపుని పట్టి వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. ఎక్కువగా తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. వేసుకున్న తర్వాత కొద్దిగా 2 పచ్చిమిరపకాయలండి కట్ చేసేసి వేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందామండి. చూడండి, వాటర్ అయితే చక్కగా సరిపోతాయి. మూత పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి అయితే పెట్టేసుకుందామండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికితే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు పడుతుందండి ఇలా ఉడకటానికి. తర్వాత మూతనైతే పెట్టేసుకుందాము. చూడండి, తర్వాత పప్పు గుత్తితో చక్కగా మెదుపుకుందామండి. ఈ వంకాయల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. పప్పు గుత్తితో చక్కగా అంతా మెదుపుకుందాము. చూడండి, ఇలా మెదుపుకుంటే సరిపోతుందండి. వంకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని తాలింపు అయితే వేసేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలను అయితే వేసేసుకుందాము. తాలింపు గింజలు దోరగా వేగిన తర్వాత చూడండి, తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందామండి. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసేసుకుందాము. ఒక చిన్న ఉల్లిపాయని కూడా చిన్న కట్ చేసేసి వేసుకుందామండి. చూడండి, తాలింపు అయితే చక్కగా వేగిపోయింది. తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాము. తాలింపు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడైతే ఈ వంకాయ కర్రీని తాలింపులో వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. చూడండి, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాల పాటు చక్కగా మగ్గించుకుందామండి. మనం ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టాం కాబట్టి ఎక్కువసేపు పట్టదండి. తర్వాత సాల్ట్ కూడా కొద్దిగా వేసుకుందాము. ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా వేసాను. తర్వాత కొత్తిమీర కూడా చల్లుకుందామండి. జల్లుకొని మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందామండి. చూడండి, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. వేడి వేడి అన్నంలోకి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఇప్పుడైతే అన్నంలోకి వేసుకొని తినేద్దాము. పుల్లగా కారంగా నోటికి రుచిగా ఈ వంకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. అప్పడాలు వేపుకొని తినేసేయచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్.